ఈరోజు ఎంతో బాధతో సమస్యలతో ఇక్కడికి మీడియాతో మాట్లాడుతుంటే చూసే వాళ్ళు అర్థం చేసుకోవాలా. ఈరోజు కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదని వాళ్ళు అర్థం చేసుకోవాలా. మొదటగా 2001 సంవత్సరంలో మాకు బిఎస్సీ లాగా సంస్థ పెట్టింది. ఆ సంస్థలను మాకు సెకండ్ ర్యాంక్ వచ్చింది సార్. ర్యాంకులు ఫస్ట్ మాకు బ్రహ్మగారు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు. అక్కడ ఒక సంవత్సరం పాటు చేసినాం. అప్పుడు మా జీతం వచ్చేసి 650 రూపాయలు 2000లో. తర్వాత ఒక సంవత్సరం తర్వాత బుగ్గలపల్లికి ట్రాన్స్ఫర్ చేసి బుగ్గలపల్లిలో అక్కడ కూడా ఎయిడెడ్ స్కూల్లో మాకు అప్పుడు 700 రూపాయలు చేశారు సార్ జీతము. మేము అందరూ నాకు చిన్న పిల్లలప్పుడు ఆ పిల్లలు పెట్టుకొని వచ్చి ఇక్కడ బాడీ ఉంటుంటూ వాళ్ళు మాకు అప్పగించిన పనిని సమర్థవంతంగా చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా చేసిన. ఎందుకంటే మా పోస్ట్ 7 అవుతుందని. కాబట్టి అట్లా ఆ విధంగా 2015 సంవత్సరం వరకు చాలా కష్టంతో పోరాడి చేసినాం. 2015 అప్పుడు 2003లో బుగ్గలపల్లికి మార్చారు. అప్పుడు 22 మంది పిల్లలు ఉన్నారు అక్కడ. మేము ఇంటింటికి డోర్ టు డోర్ తిరిగి పిల్లలకు అడిషనల్ ట్యూషన్ పెట్టి గురుకుల పాఠశాలలో వాళ్ళందరూ కూడా సీట్స్ తెప్పించి చాలా చేసిన తర్వాత ఆ బుగ్గలపల్లి ఆ చుట్టుపక్కల ప్రాంత ప్రజలంతా ప్రజలు కూడా మా స్కూల్ పిల్లలు చేర్చి 75 మంది చేసినారు. 2003 నుంచి 2015 వరకు 75 మంది పిల్లలు చేసి పెట్టారు. అప్పుడు అదనుగా చూసుకొని జాన్సన్ ఫాదర్ అని చెట్టూరి ఆయన వాంటెడ్గా కావాలనే ఉద్దేశంతో మమ్మల్ని మేము చెప్పినట్టే మాకు సమస్య ఉంది, డాసిస్ చాలా ఇబ్బందులు ఉంది, చాలా బాధాకరంగా సమస్య, డబ్బు జీతం మిగిలిన పరిస్థితులు ఉంది, కాబట్టి మేము మిమ్మల్ని తొలగిస్తున్నాం కొంతమందిని అని మాకు చెప్తే బలవంతంగా తీసి ఒప్పుకోలే. అప్పుడు ప్రొఫెసర్ బాలస్వామి రెడ్డి ఉన్నారు. ఎందుకయ్యా బలవంతంగా ఆ విధంగా ప్రెజర్ చేస్తాము, ఎందుకు చేస్తామని ఆయన కూడా అరిచినాడు. అరిస్తే మాకు నచ్చ చెప్పి బలవంతంతో నాకు సైన్ పెట్టుకుని క్యాన్సర్ బాధ పెట్టి తొలగించి వెంటనే మేము మళ్ళీ ఒక నెలకల్లా నా ప్లేస్లో అప్పుడు అక్కడ 2 రెగ్యులర్ టీచర్లు, గారెడ్ పోస్టు, 3 సర్పంచ్ పోస్టు. అప్పుడు నన్ను తొలగించి ఇద్దరిని అనేయడం వల్ల వేసినాడు. అక్కడ ఎందుకు వేసినాడు కానీ నాలో విమార్గం చెప్పు, నన్ను ఎందుకు తీసేసినాడు అని చెప్తే నీకు ఏదైనా అవకాశం ఖచ్చితంగా నేను కోర్టు ద్వారా 600-700 జీతంతో పనిచేస్తారు ఈ కాలంలో, ఎందుకు చేస్తారు ఎందుకు అనుకుంటున్నాడు అని అసలుకి ఆయన లేదు సార్, వాళ్ళకు గవర్నమెంట్ పరంగా ఉద్యోగస్తులు వస్తే ఉద్యోగాలు గవర్నమెంట్ ఫిలప్ చేస్తే మేము వాళ్ళ పోస్ట్ వాళ్ళకి ఇస్తాము అని నాకు ఒక మౌలాలకి ఆయనకి ఇద్దరికి లెటర్ ఇచ్చాడు జాన్సన్ ఫాదర్. అప్పుడు ఏం జరిగిందంటే అప్పుడు డబ్బులు పేమెంట్ చేసి ఇస్తాను, చాలామంది పంపిస్తారు. మేము ఒప్పుకోలేదు. 3 ఏళ్ళు చేసుకోవడానికి 50,000 ఇచ్చినారు. 16-17 సంవత్సరాలు 50,000 ఇచ్చారు. మేము ఒప్పుకోలేదు. అందుకని మేము కోర్టుకు పోయింటే అప్పుడు గెలల ప్రసాద్ తండ్రి గారు ఉండి మా కోర్టు ఖర్చులకు గాను ఆయన 1,00,000 రూపాయలు మాకు ఇచ్చినాడు అదనంగా. నువ్వు ఇంకా నెక్స్ట్ స్టెప్ వేయకూడదు, ఎందుకు ఈ పోస్ట్ మీకు వస్తే ఇస్తామని చెప్పినాం కదా, ఇంత స్టాప్ అని చెప్పినాడు సార్. అప్పటి నుంచి కూడా సెలెక్ట్గా 2,000 కింద పోస్ట్ వేసి పోయినప్పుడల్లా రాని ఇస్తామని ఇదే మాట చెప్పాను జాన్సన్ ఫాదర్. ఇప్పుడు పోస్ట్ వచ్చినప్పుడు తర్వాత మీకు సర్వీస్ చూస్తామని చెప్పినాడు, నీకు టెట్ ఉందా అన్నాడు. టెట్ ఉంటే పోస్ట్ ఇస్తానని చెప్పినాడు. అది టెట్ క్వాలిఫై సార్ స్వామి, టెట్ ఉందంటే టెట్ ఉంది అంటారా సరే, నేను ఏజ్ క్రాస్ అయింది అన్నాడు. ఎయిడెడ్ స్కూల్ ఏజ్ క్రాస్ లేదు స్వామి, కనుక్కోవడం కావాల్సిన ఎక్కడ కూడా మేము అక్కడ కనుక్కున్నాము, మా కాడ దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ మాకు అని చెప్పినాం. సరే అంటే నేను డబ్బు కట్టుకోకపోతే 7 లక్షలు కట్టమన్నాడు. డబ్బులు కట్టమంటే 7 లక్షలు సరే అని చెప్పి నాకు నేను ఆ ఇల్లు కూడా అమ్ముకుని డబ్బులు తీసుకపోతే ఏమన్నాడు చివరికి నీకు ఎవరు చెప్పినా డబ్బులు ఇస్తాను చెప్పినాడు, నీకు పోస్ట్ ఇస్తాను చెప్పినాడా నీకు అని నన్ను డామినేషన్ చేసి నన్ను బెదిరించినట్టు. చాలా బెదిరించినప్పుడు నేను కూడా ఆ డబ్బు కూడా నాకు అనవసరంగా నా చేతులకు పోయింది సార్. అది 7 లక్షల పిల్లలు చేసిన డబ్బులు ఉండాలి కదా, కాబట్టి ఆ డబ్బులు లేదు నాకు. బాడీ ఇంట్లో ఉన్నా నేను ఆయన చేసిన పనికి పోస్ట్ ఇవ్వమంటే ఇంకో ఇవన్నీ చేసుకోమంటున్నాడు. నేను 2000 నుండి 2017 వరకు చేసిన సార్ పోస్ట్. నేను అక్కడ సీనియర్స్ అందరినీ తొలగించినారు, చాలా మందిని కూడా తొలగించి వాళ్ళకి కావాలని వాంటెడ్గా వాళ్ళ బంధువులను వాళ్ళ అనుకున్న చేసి పాస్టర్లు ఫాదర్లు కూడా వాళ్ళకి ఇచ్చుకుంటూ పోస్టులు అన్నీ అలాట్మెంట్ చేసుకుని డబ్బులు కట్టించుకున్న వాళ్ళ దగ్గర. మేము కడతామన్నా కూడా వాళ్ళు వద్దంటున్నారు. ఈ ఏజ్ క్రాస్ అది ఇది పెట్టు ఏదో పెట్టి సాకులు చెప్పి చేస్తాను సార్. ఇది చాలా దారుణంగా అన్యాయం అయిపోయింది. మాకు న్యాయం చేయకపోతే నేను 15 సంవత్సరాల నుంచి ఉన్నాను సార్. నాకు అన్యాయం జరిగింది సార్. ఎందుకంటే నాకన్నా జూనియర్ ఉన్న ఆమెకి
కళారి ప్రసన్న కుమార్ అని ఆమె బాగా జూనియర్ సార్. ఆమెకి పోస్టు ఇండిపెండెంట్గా ఆమెకి ఇవ్వాలని నిర్ణయించుకుని ఆమె దగ్గర డబ్బు కూడా తీసుకున్నాను సార్. నాకు అన్యాయం జరిగింది సార్. దానికోసం నేను ఎంతవరకైనా పోగలను మాట్లాడతాను. నా న్యాయం కోసం నేను పోరాడాలనుకున్నాను సార్. నా కుటుంబము నా జీతం పైన ఆధారపడింది సార్. నాకు ఇద్దరు బిడ్డలు, వాళ్ళు ఏదో గవర్నమెంట్ స్కూల్లో చేర్చుకున్నాను సార్. నా స్తోమత దగ్గర నేను ఫస్ట్ ఈ స్కూల్లో చేరేటప్పుడు 1000 రూపాయల నుంచి చేస్తా ఉన్నా సార్. 1000 రూపాయల నుంచి ఇప్పటికి 15 ఏళ్ళు చేస్తున్నా. నా జీతంలో నా కుటుంబమే ఆధారపడింది సార్. నేను ఒక వికలాంగురాలి. నాకు ఏ అండదంటే ఎవరు లేరు. నా భర్త పిల్లల తప్ప నాకు ఏం లేదు. నా భర్త కూలి పని చేసుకునేవాడు సార్. నా జీతం పైన నా కుటుంబం కూడా ఆధారపడేది. కాబట్టి నన్ను ఈరోజు నేను సీనియర్ అయినా కూడా నన్ను పక్కన పెట్టి నాకన్నా జూనియర్ ఉండడానికి ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళ దగ్గర డబ్బు తీసుకున్నారని కూడా తెలిసింది సార్. నాకు అన్యాయం జరుగుతుంది సార్. ఇట్లా మిమ్మల్ని ఎందుకు తీసేసారు? నేను అడిగినప్పుడు నాకు మీరు ఉన్నది మాట్లాడతాము, చూద్దాము, చేద్దాము, ఇప్పుడు ఎలక్షన్ ఉంది కదా అది అని చెప్తా ఉన్నారు సార్. ఇప్పుడు ఎంత ఇస్తారు మీకు సాలరీ ఎక్కడ? 4000. నాకు బస్సులో ఎక్కడానికి కానీ పోవడానికి రావడానికి కానీ చాలా కష్టం సార్. మా ఇల్లు మా పల్లె అంటే ఆడించి ఒక ఆటో సార్, ఆటో ఎక్కి పోవాలి నేను. మాకు కరెక్ట్ టైం ఆటో ఉండదు. కానీ నేను స్కూల్లో 9 గంటలకల్లా ఉండాలి సార్. ఎంత కష్టం మీద ఎంత బాధతో పోతున్నానో ఆ దేవుడు తెలియాలో నాకు తెలియాలి సార్. ఆ పరంగా నేను 3 సంవత్సరాల క్రితం కూడా ఫాదర్కి చెప్తున్నా, ఫాదర్ నేను ఇట్లా నడవలేను, పోలేను, టయానికి స్కూల్కి మనం పోవాలి కదా, అది మన 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 రెస్పెక్ట్. అది ఒక ఇంచు కూడా మనకి ఇది అవ్వకూడదు. ఇదిగా ఉన్నాం కాబట్టి మనము పోవాలి రావాలన్నా కూడా నేను పోలేను కావాలన్నా కూడా మీకు పోస్ట్ వచ్చినప్పుడు మీకు కావాలన్నా వద్దా అని చెప్పి కూడా మమ్మల్ని పంపించింది. సరే నాకు కావాలని చెప్పి నేను ఎంత కష్టం ఉన్నా కూడా పోయి వస్తా ఉన్నా సార్. మీకు ఇప్పటికి కూడా 4000 4000 సార్ మాకు. 15 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి 4000 సార్. అదేం జీతమ్మా 4000 15 ఏళ్ళ నుంచి? ఆ పోస్టుల మీద నాకు అన్యాయం జరిగింది సార్. ఆ పోస్ట్లో తీర్చుకోవాలంటే వీళ్ళ సీనియారిటీ ప్రకారం చేస్తారు. సీనియర్ ప్రకారం అన్ని పోస్టులు ఫిలప్ చేసుకుంటున్నారు సార్. మరి నాకెందుకు ఇవ్వలేదు? నేను సీనియర్ సార్, 15 ఏళ్ళు ఉన్నాను. మరి ఆయనకంటే ఆమె జూనియర్ ఆమెకి ఎందుకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారో నాకు తెలియదు సార్. నాకైతే బలము ఏది లేదు. వాళ్ళకి ఫాదర్లు ఉన్నారు, ప్లస్ వాళ్ళకి డబ్బు ఉంది. నాకు ఏది లేదు సార్. నేను కూలి పని చేసుకునేదాన్ని. ఆమె డబ్బులు ఏమైనా ఇచ్చినారంటే సార్ వాళ్ళు 10 లక్షలు. నన్నైతే ఏది అడగలేదు సార్, నాకు ఏది చెప్పలేదు సార్. నేను పోతేగినా ఇప్పటికీ అర్జీలు పెట్టుకున్నా సార్. 2-3 సార్లు పెట్టుకున్నాను, మాట్లాడినాను. బిషప్ గారు కూడా నేను అర్జీ ఇచ్చుకున్నాను సార్. మాట్లాడదాము చూద్దామంటున్నారు సార్. నాకేమీ మీకు ఇస్తాము, మరి మీరు ఏదైనా ఏర్పాటు చేసుకోండి అని కూడా ఒక మాట చెప్పలేదు సార్. మీ ఉద్యోగం మీకు కావాలి? నా ఉద్యోగం నాకు కావాలి సార్. నేను సీనియర్ సార్. సీనియర్ నేనే సార్. నా ఇంకటానికి ఇస్తామంటే ఎంత మాత్రం న్యాయం సార్? ఇప్పుడు మిమ్మల్ని తీసేసిన చెప్పినారు వాళ్ళు? తీసేసినట్టే కదా సార్. మరి నాకేం చెప్పుకున్నప్పుడు నేను తీసేసినట్టే కదా సార్. మన లెక్క మీరు అడిగినారు వాళ్ళను? అడిగినాను సార్. అర్జీలు పెట్టుకున్నాము, అడిగినాము. నేను పోయినప్పుడల్లా నన్ను ఏదో ఒక మాట అని పంపిస్తా అన్నారు సార్. నేను పోతాన్నా కూడా ఏమి పంపుకుంటా వస్తుంది అట్టా వికలాంగులుగా ఒక ఇదిగా మానసికంగా నన్ను మాట్లాడారు కదా సార్. అంటే మీకు లెటర్ పూర్వకంగా ఏమీ లేదా? మిమ్మల్ని పూర్వకంగా కానీ ఏదే కానీ లేదు సార్. నాకు అన్యాయం జరుగుతుంది సార్. నాలాగా సీనియర్లు చాలా మంది ఉన్నారు సార్. బాధితులు 20 మంది దాకా ఉన్నారు సార్. నాలాగా ఉన్నారు సార్ వాళ్ళు కూడా. పోస్టులకు వచ్చేసి 30 లక్షలు తీసుకున్నారు. మేమేం చెప్తున్నామంటే ఫస్ట్ నుంచి ఏమన్నారంటే కోర్టులు ఎంత ఖర్చు అయినా కానీ పోస్టులకు ఇప్పుడు డిఓ గారికి కొంత ఇచ్చారు, వాళ్ళకి ఇచ్చారు, వీళ్ళకి ఇచ్చారని చెప్తున్నారు. అది మేము ఇస్తామని చెప్పాము. ఇప్పుడు మమ్మల్ని ఏమంటున్నారంటే మీకు ఏజ్ క్రాస్ అయింది, మీకు అంత గచ్చినా కానీ 7 లక్షలు కూడా కాదు, 6 లక్షలు కాదు, మాకు 30 లక్షలు వస్తున్నాయి డబ్బులు. అందు కాబట్టి మీ 7 లక్షలు మీరు తీసేస్తే ఏం చేస్తారు మీరు? మేనేజ్మెంట్ మాది, మా ఇష్టము అంటున్నారు. అందుకు కాబట్టి మేమందరికి రావడానికి కారణం ఏంటంటే మీడియా తరఫున మీడియా వాళ్ళు మాకు సహకరిస్తారని చెప్పేసి నిన్న ఫస్ట్ రెడ్డి ఫోన్ చేస్తే ఈరోజు మార్నింగ్ ఇక్కడికి రావడం జరిగింది. చాలామంది బాధితులు ఉన్నారు. 20-25 మంది పైన ఉన్నారు పాపం సీనియర్లు. సో హాలిడేస్ కాబట్టి 1వ తేదీ అనుకున్నాము. ఇప్పుడు మనకు 144 సెక్షన్ ఉంది కాబట్టి లేకుంటే అక్కడే ధర్నా చేసి అందరినీ మీడియా మిత్రులను కలిసి ముందు ఇక్కడ మాట్లాడుకున్న తర్వాత అక్కడే ధర్నా చేసి ఏమైతే ఎంతవరకైనా కానీ మేము పోయేదానికి మేము రెడీగా ఉన్నాము. కోర్టు కాదు ఎంత కోర్టు, ఇప్పుడు ఆల్రెడీ కోర్టు అయితే 4.5 లక్షలు ఖర్చు అయింది నాకైతే ఏజీ క్రాస్ కోసం.